కాలుష్యం నుండి కాపాడాలని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో అంబేద్కర్ కాలనీ వాసులు 34 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. 2 రోజుల క్రితం సింగరేణి ఉన్నతాధికారులు కాలనీ వాసులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. బొగ్గు లోడింగ్ కి సంబంధించిన సైలో బంకర్ కారణంగా తీవ్ర వాయు కాలుష్యం జరిగి అనారోగ్యానికి గురై అనేక మంది చనిపోయారని, ఎంతో మంది మంచాన పడ్డారని కాలనీ వాసులు సింగరేణి అధికారుల ముందు వాపోయారు. తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో పునరావాసం కల్పిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వారికి నిమ్మరసం అందజేసి దీక్షలను విరమింపచేశారు. 34 రోజుల పాటు ఉధృతంగా నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు నేటితో ముగిశాయి. మన గ్రామం నుంచి మన అంబేద్కర్ నగర్ బీసీ కాలనీ చెందినటువంటి చనిపోయిన వారి గురించి మౌనం పాటించవలసిందిగా నుంచొని మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నాం సార్తో సహా. అయితే సార్ చెప్పారు అందరం కలిసి దాన్ని ఏదో ఒక విధంగా ఆపగలిగితే మీరందరూ చాలా విధంగా సేఫ్ అవుతారు అని చెప్పేసి నాతో చాలాసార్లు చెప్పారు. చెప్పిన తర్వాత నేను వచ్చేసి చాలా పోతే రేంజర్ల వాళ్ళని ఎన్టీఆర్ మీద కాదుగా, ఇంతసేపు కష్టపడాల్సిన పని లేదుగా. ఇప్పటికన్నా తెలుసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తుంది. అధికారులతో మాట్లాడుతున్నా దీన్ని ఎలా చేయాలి అని దాదాపు మన కమిటీ సభ్యులు కూడా ఒక 5-6 సార్లు మన క్యాంప్ ఆఫీస్ రావడం జరిగింది. వాళ్ళతో కూడా ఈవోలను ఇద్దరిని పిలిపించడం జరిగింది, జీఎం గారిని పిలిపించడం జరిగింది. మనం ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు కూడా మేము దీని గురించి సమీక్షిస్తూనే ఉన్నాం. పోతే ఏదైతే మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పెద్దవాళ్ళు ఏది చెప్పి మనం వెళ్ళంగానే మీకు కిష్టారం గ్రామంలో ఎలాంటి అవసరం ఉన్నా సరే, ఎలాంటి అవసరం ఉన్నా నేను తీర్చడానికి ముందున్నాను. మీరు పడే కష్టాన్ని నేను చూస్తున్నా. ఖచ్చితంగా మీరు కోరేది న్యాయమైన కోరిక, ఖచ్చితంగా దానికి నా మద్దతు ఉంటుంది. అధికారులతో సీఎం గారితో మాట్లాడాలి, ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. నేను చెప్తాం కాదు, మీరంతా కూడా వెళ్ళినప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదే చెప్పారు. మాతో కూడా డాక్టర్ గారు మీరు వెళ్ళి నేను ఏదైతే చెప్పానో మీరు ముందు విరమించండి, విరమించిన తర్వాత మనం ఎమ్మెల్యే గారితో మీరు సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ సమస్యకి పరిష్కారం ఎలా చేయాలి అని చెప్పి ఖచ్చితంగా ఆయనతో మాట్లాడి ఒప్పిద్దామని చెప్పి చెప్పడం జరిగింది.